ఒక్క నిమిషం ఇందిరా శోభన్ గారు చెప్పండి మీరు. ఇప్పుడు నేను ఒక చిన్న క్లిప్ మీకు వినిపిస్తాను, వినండి ఒక్కసారి. పెట్టండి. దుబ్బాకలో యూరియా కోసం నిలబడిన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. 2 రోజులుగా ఎల్లయ్య అనే రైతుకు గుండెపోటు రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇది 2019 సెప్టెంబర్ లో కేసీఆర్ గారి ఇలాకా మెదక్ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతు చనిపోయిన 2019లో. అంటే ఇవన్నీ ఆ రోజు మరి బయట రెడీ చేసుకోండి. ఇందిరా శోభన్ గారు ఒక్క నిమిషం మీరు బయట వినిపించారు కదా, నేను ఇప్పుడు ఈ రోజు మాట్లాడినట్టు ఒక బయట వినిపిస్తా. పీసీఆర్ రైతు లక్ష్మణ్ది ఒకసారి బయట వేయండి, ఇందిరా శోభన్ గారికి వినపడాలి. ఒక్క నిమిషం భూపాలరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. రైతు మాట్లాడుతున్నాడు వినండి. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్తా దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా చల్లాలి, చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికీ యూరియా రాక 15 రోజులు అవుతుంది. నెక్స్ట్ యూరియా చల్లలేదు. నా చేను మొత్తం నాశనం అయిపోయింది. ఆల్రెడీ నిన్న కూడా మన వీడియో బాబు గారు కూడా వచ్చి నా చేను మొత్తం వీడియో తీసిండు. నేను నిన్న ఊరి వచ్చిందని చెప్పేసి 225 బస్సులు వచ్చినాయి. 220 బస్సులు కర్ర బస్సులు వేరే ఊరికి పోతున్నాయి అని చెప్పి తెలిసింది. తెలిస్తే నేను ఒక లారీ ముందర నిలబడ్డా. ఒక రైతుల కోసమే నేను కొట్లాడినా, మాకు ఊరియా కావాలి అని చెప్పేసి, మా పంటలు అన్ని నష్టమైపోతున్నాయని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇంతవరకు నేను ఏ పార్టీ కండ వేసుకోలేదు. నేను 10 సంవత్సరాలు దేశం పోయినా, నేను వచ్చి ఇప్పుడు సంవత్సరం కూడా అయితే లేదు. ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో తిరిగినా గానీ, ఏ పార్టీ కండ వేసుకుని తిరిగినా గానీ ప్రూఫ్ చేయరు. నేను ఏడంటే నేను ముక్కు రాస్తా. కానీ ఏదోటి నిన్న మాట్లాడిన దానికి నా ఆవేదన, నా పొలం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో తీసిన వీడియో కూడా ఉన్నది. ఆల్రెడీ నా పొలం వీడియో తీసింది కూడా మన బాబు తెలంగాణ ఆయన కూడా వీడియో తీసింది ఉన్నది. అది కూడా వేసిర్రు. ఇవాళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పట్టుకపోదని చెప్పారు. కొంతమంది మన కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఏదో నాకు తెలియకని నా రైతు నా పొలం ఒక ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్ది నేను మాట్లాడినా కానీ, ఏ ఒక్క పార్టీని కించపరిచినట్టుగా కానీ, ఒక మనిషిని కించపరిచినట్టుగా మాట్లాడడానికి నాకు ఏది అవసరం లేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ కార్యకర్తలు కాదు, నేను ఏ కండ వేసుకోలేదు. నేను సామాన్యమైన రైతును, గొర్రెలు మేకలు కాసుకుంటా ఒక పొలం చేసుకునే మనిషిని. ఒక 6 ఎకరాల పొలం నష్టపోతే నా ఆవేదన ఎలా ఉంటుందో మీరు చూడండి. నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళని కూడా అడగండి. ఆయన బాబు గారే నా పొలం తీసిండు. నేను మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఇది ఒక మాట అన్నా, ఎందుకంటే ఈ ఓటు వేసినందుకు నీకు, ఎందుకంటే ఇన్ని 10 సంవత్సరాల కొద్ది మాకు ఊరియా కోసం కానీ ఎలాంటి నష్టం జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఏమన్నా అంటే, నా ఆవేదన కొద్ది ఏమన్నా మాట్లాడినంటే, ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం, మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడింది. అంతకంతే గానీ ఏదో నీ మీద కక్ష కట్టి కాదు. నేను ఈ కన్ను వేసుకొని రాలేదు. రాత్రి అంతా కుమ్మక్కాయి నా మీద నన్ను ఏమో చేయాలి. రైట్. శోభన్ గారు విన్నారా? ఇందిరా శోభన్ గారు విన్నారా? మీరు విన్నారా? నేను ప్రశ్నిస్తానండి. ఒక రైతు బిడ్డగా నేను మిమ్మల్ని అడుగుతాను కొన్ని ప్రశ్నల్ని. ఒక రైతు తన ఆవేదనతోటి 4 ఎకరాల పంట పొలంలో యూరియా లేక అది ఎండిపోతా ఉంటే, అది పంట ఇప్పుడు యూరియా వేయకపోతే పంట రాదేమన్నటువంటి ఆవేదనతో ఒక మాట మాట్లాడితే ఆ రైతు మీద మీరు కేసు పెడతారా అండి ప్రభుత్వం? ఇలా ఆయన ఎల్లారెడ్డి పెళ్ళ ఎక్కడండి? ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ ఒక్క నిమిషం మేడం. ఇందిరా శోభన్ గారు ఒక్క నిమిషం. రైతు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో స్టిల్ ఇప్పటికీ ఉన్నాడు. ఇంకా రైతులను జైల్లో పడుతుందండి మీ ప్రభుత్వం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేశారు, ఆన్సర్ చేయడానికి మీరు సమయం ఇస్తే ఆన్సర్ చేస్తా. లేదు మీరు 1 సైడ్ డిబేట్ చేస్తా అంటే 1 సైడ్ చేసుకోండి. ఐ కెన్ లెఫ్ట్, నో ఇష్యూ, దాంట్లో నో ప్రాబ్లం. నాకు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మీరు ప్లీజ్. చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఒక వీడియో, అతను ఒక వాయిస్ మీరు వేశారు, నేను విన్నాను. నేను కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ నే. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజలతో మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దాన్ని. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇష్యూలో అతను జరిగిన దానికి ఆయన యొక్క బాధను వ్యక్తపరచడం అన్నది ఆయనకు ఉన్నటువంటి వాక్ స్వేచ్ఛ, ఆయన హక్కు, నేను కాదనట్లేదు దాన్ని. కానీ అక్కడ పోలీసులు వెళ్లి తనని రమ్మని కంప్లైంట్ చేశారన్న దాంట్లో ఆ పూర్వపరాలు నాకు ఐడియా లేదు. అతను చెప్పినారు కాబట్టి అతను మా పాలమూరు బిడ్డనే. డెఫినెట్ గా అక్కడ ఏం జరిగిందో నేను రెక్టిఫై చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అగైన్ మళ్ళీ నేను మీకు అసలు ఏమైంది, రాజకీయ కోణం అక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, అతను మాట్లాడిన నేపథ్యంలో ఓన్లీ ఒక నమస్తే తెలంగాణ పేపర్ మాత్రమే గుర్తు చేసి చెప్తున్నారు నా సోదరులు. కాబట్టి బిహైండ్ ఆన్ దట్ ఏం జరిగిందన్న దానికి కూడా నాకు సమయం కావాలి.